హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శివశంకర్ కోట. మీరు చూస్తున్నారు శివ బ్లాగ్స్. ఈరోజు స్వాతి నక్షత్రం అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం. స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట సమీపవాసులందరూ గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా మన మీద ఎలాంటి దోషాలు కానీ పాపాలు కానీ ఉంటే తొలగిపోతాయని నమ్మకం. స్వాతి నక్షత్రం ప్రతి నెల ఒకరోజు ఉంటుంది. ఈ రోజున యాదగిరిగుట్ట సమీపవాసులందరూ గిరి ప్రదక్షిణ చేస్తారు. యాదగిరిగుట్ట ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటుంది. హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్స్, వరంగల్ నుండి 100 కిలోమీటర్స్ ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేయడానికి నియమాలు ఏంటంటే, మనం తెల్లవారుజామునే లేవాలి. లేచిన వెంటనే మనం ఎవరితోటి కూడా మాట్లాడొద్దు. లేచి మనం స్నానం చేసుకొని గిరి ప్రదక్షిణకు బయలుదేరాలి. ఫస్ట్ మనకి అక్కడ మెట్లు ఉంటాయి. మెట్ల దగ్గర శ్రీవారి పాదాలు ఉంటాయి. శ్రీవారి పాదాలను దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి మన మనసులో ఏదైతే సంకల్పం కోరుకుంటామో అక్కడ స్వామివారికి చెప్పుకొని మనం అక్కడి నుండి స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎవరితోటి కూడా మాట్లాడకూడదు. ఓన్లీ హరినామ స్మరణని చేసుకుంటూ వెళ్ళాలి. ఓం నమో నారాయణాయ అనుకుంటూ వెళ్ళాలి. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం ఎవరితోటి కూడా మాట్లాడకూడదు. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాతనే మనం ఎవరితోటైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడాలి. నేను మీకు ఈ వీడియోలో గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి మరియు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారిని ఏ విధంగా దర్శించుకోవాలో ఈ వీడియోలో మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫుల్ వరకు చూడగలరు ఈ వీడియో. చాలా మందికి డౌట్ రావచ్చిన, ఓన్లీ స్వాతి నక్షత్రం రోజైనా మనం గిరి ప్రదక్షిణ చేయాలి, ఇంకా వేరే ఏ రోజులైనా చేయాలా అనుకొని డౌట్ వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. గిరి ప్రదక్షిణ అనేది పర్వదినాలు ఉన్న రోజున కూడా చేయొచ్చు. నరసింహస్వామి జయంతి ఉత్సవాలు జరుగుతాయి, అప్పుడు కూడా గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేయాలి అనుకునేవారు సంప్రదాయ దుస్తుల్లో రావాలి. సంప్రదాయ దుస్తులోనే మనము గిరి ప్రదక్షిణ చేయాలి. అలాగే మనము శ్రీ స్వామివారిని దర్శించుకోవాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా సంప్రదాయ దుస్తుల్లోనే దర్శించుకుంటారు. సంప్రదాయ దుస్తులు ధరించుకొని వారిని గుడిలోకి అలో చేయరు. ఇక్కడ ఈ ఎండోమెంట్ అనేది స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతుంది. మనం ఇప్పుడు ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఇది మహాభారత యుగానికి చెందిందని భావిస్తారు. ఈ ఆలయం స్థాపనకు కారణమైన వ్యక్తి యాదర్శి మహర్షి. యాదర్శి మహర్షి అనే ఋషి వృషముంగ పర్వతం, ఈ యాదగిరిగుట్ట వృషముంగ పర్వతం అని కూడా పిలుస్తారు. ఈ వృషముంగ పర్వతం పైన శ్రీ యాదర్శి మహర్షి తపస్సు చేశాడు. చాలా రోజులు ఘోర తపస్సు చేసిన తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచముఖ రూపంతో యాదర్శి మహర్షికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తాడు. పంచముఖము అనగా 5 తలలు, స్వామివారివే 5 తలలు. 5 తలలు 5 రూపాలకు నిదర్శనం. జ్వాలా నరసింహ, గండబేరుండ నరసింహ, యోగానంద నరసింహ, ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహ అని స్వామివారికి 5 రూపాలు. స్వామివారి 5 రూపాలు 5 సంకేతాలకు నిదర్శనం. అఖండ శక్తి, భక్తి, జ్ఞానం, ధైర్య, కృప వీటికి సంకేతాలు. యాదర్శి మహర్షి స్వామి దర్శనం పొందిన తర్వాత ఈ స్థలాన్ని యాదగిరి అని పిలుస్తారు. యాద అంటే మహర్షి పేరు, గిరి అంటే కొండ. ఈ విధంగా ఈ ఆలయానికి యాదగిరి అని పేరు వచ్చింది. ఈ పేరుతోనే ఇక్కడ నగరం కూడా అభివృద్ధి చెందింది. మనకు గిరి ప్రదక్షిణ చేయడానికి అనువుగా ఉండడానికి ఇక్కడ ఉన్న ఎండోమెంట్ చాలా సదుపాయాలను కల్పించింది. మనకు ఫుట్పాత్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, ఎవరైనా నడిచే విధంగా ఉంటుంది. కాకపోతే అక్కడక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొంచెం చూసి జాగ్రత్తగా వెళ్ళాలి. చుట్టుప్రక్కల మాత్రం మొత్తం గ్రీనరీయే కనిపిస్తూ ఉంటుంది. ప్రజలు ఆస్వాదిస్తూ హరినామాన్ని స్మరిస్తూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి, చెట్టు పుట్ట రాయి, ప్రతి ఒక్కటి కూడా హరినామాన్ని జపిస్తున్నట్లు మనకు వినిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా హరినామాన్ని జపిస్తూనే స్మరిస్తూ హరినామాన్ని వెళ్తూ ఉంటారు. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రతిదీ కూడా మనకు పచ్చగా ప్రకృతి ఎంతో అలరారిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మనకు యాదగిరీశుడి గర్భగుడి కూడా చూస్తూ వెళ్తూ ఉండొచ్చు. మనము ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. చూడండి మీరే, ముసలి వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా పరుగులు తీస్తున్నట్లు వెళ్తూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒక్కసారి కనుక వచ్చి ఈ గిరి ప్రదక్షిణ చేసినట్లయితే మీకు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది.
గిరి ప్రదక్షిణ చేసేవారికి మధ్య మధ్యలో దాహం వేస్తే అక్కడక్కడ వాటర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. వాటర్ తాగి మన గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి పార్కింగ్ కూడా ఉంటుంది. గుట్ట మీదకి వెళ్తూ ఉంటే మనకు ఆ లెఫ్ట్ సైడ్లో కార్ అనేది పార్క్ చేసుకొని గుట్ట మీదకి వెళ్ళొచ్చు. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి చిన్న టెంపుల్ ఉంటుంది. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ మెట్ల మార్గం దగ్గరికి వెళ్తారు. అక్కడ శ్రీవారిని పాదాలను దర్శించుకొని గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తారు. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత మనం యాదగిరీశుని దర్శించుకునేది ఉంటుంది. మనం మెట్ల మార్గం గుంటా వెళ్ళొచ్చు, లేదంటే మనం రోడ్డు ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. గుట్ట మీదకి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం గుట్ట మీదకి వెళ్దాం మెట్ల ద్వారా. ఇవే మెట్లు, ఇక్కడ నుండి మనం గుట్టపైకి వెళ్ళాలి. ఇలానే వెళ్తే ఒక 10 మినిట్స్లో ఏరుకుంటాం గుట్ట మీదకి. ఇంకో 5 నిమిషాలలో గుట్ట మీదకి పోతాం. మనం దగ్గరలోనే ఉంటుంది అనుకున్నాం కానీ చాలా మెట్లు ఉన్నాయి. అలసిపోతున్నాం మేమే, పులిసి ఆరిపోతుంది. మొత్తానికైతే ఫైనల్గా మనం గుట్ట మీదకి అయితే చేరుకున్నాం. పదండి వెళ్దాం, దర్శనం చేసుకుందాం. ఇక ఈ సంవత్సరం ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అసలు చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు, అంత బాగుంటుంది ఇక్కడ. మనకు మన తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం యాదగిరి గుట్టను రూపుమాపింది. పాత టెంపుల్ వేరేలా ఉండేది, ఇప్పుడు కొత్త టెంపుల్ మనం చూస్తున్నది 2015లో స్టార్ట్ చేశారు ఈ వర్క్ని. 2024లో కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్. అప్పుడు టోటల్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది గుడి మొత్తం. ఈ టెంపుల్ మొత్తం ద్రావిడన్ శైలిలో, పల్లవాలు కాకతీయాల స్టైల్లో ఆ విధంగా ఉంటుంది. ఈ టెంపుల్కి ఉపయోగించిన రాతిని కృష్ణశిలలు అంటారు. ఈ కృష్ణశిలలను తంజావూరు నుండి తెప్పించారు. ఈ రాతి లోపల గర్భగుడిలో చాలా చల్లదనాన్ని ఇస్తుంది. చాలా చల్లగా ఉంటుంది, ఏసీలో ఉన్నట్టే అనిపిస్తుంది. గర్భగుడిలో ఎటువంటి వేడి కానీ ఈ కృష్ణశిలల రాతి నుండి బయటికి రాదు, అంత చల్లగా ఉంటుంది. యాదాద్రి ఆలయాన్ని నిర్మించిన ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి, ప్రధాన ఆర్కిటెక్చర్ వచ్చేసి మధుసూదన్. వీళ్ళిద్దరూ కలిసి ఈ ఆలయాన్ని మొత్తం డిజైన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి చోట కూడా మనకు ద్రావిడన్ శైలి ఉట్టిపడేలా కనిపిస్తుంది. మీరు చూసుకున్నట్లయితే ప్రతి చోట కూడా అసలు అక్కడ ఉండే ముఖద్వారం దగ్గర ఉండే గజేంద్రులైనా సరే కానీ, గోపురాలు ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా డెప్త్గా డీటెయిలింగ్గా చెక్కి ఉంటాయి. అసలు చూడండి, ఇక్కడ ప్రదేశం చూస్తుంటే మాత్రం కళ్ళు చెదిరిపోతుంటాయి, అంత అద్భుతంగా ఉంటుంది యాదాద్రి ఆలయం. మీరు ఒక్కసారైనా మీ లైఫ్లో దర్శించుకోండి, మీ జన్మ ధన్యమవుతుంది. నేను బల్లగుద్ది చెప్పగలను, అంత బాగుంటుంది ఇక్కడ. మీరు వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకుంటే మాత్రం మీ మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి యాదాద్రిని దర్శించుకున్న తర్వాత లైఫ్ చూడండి, తర్వాత మీ లైఫ్ చూసుకోండి, మీకే కంపేర్ అనిపిస్తుంది. రెండిటికి చాలా తేడా అనేది ఉంటుంది. చాలా పాజిటివ్ వైబ్స్ అనేటివి మన లైఫ్లోకి వస్తాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలి. మనం ఈ ఆలయాన్ని చుట్టూ పరిసర ప్రాంతాలు చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటాయి. కొండ నుండి కిందకి చూస్తే మాత్రం మనకి ఆలయం చుట్టూ కూడా మనకి గార్డెనింగ్లా ఉంటుంది. పచ్చదనం, ప్రకృతి మొత్తం ఉట్టిపడేలా, అసలు మొత్తం ఆలయం చుట్టూ కూడా మనకు పచ్చదనం అనేది కనిపిస్తూనే ఉంటుంది. మనం యాదగిరీశుణ్ణి దర్శించుకున్న తర్వాత మెట్లు దిగి కిందికి వస్తున్న దారిలో రైట్ సైడ్లో మనకి శివాలయం కనిపిస్తుంది. శివాలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఆత్మలింగాన్ని కొలువుంచారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే పెద్ద నంది విగ్రహం దర్శనమిస్తుంది. నంది విగ్రహం బ్యాక్ సైడే నవగ్రహాలు ఆంజనేయ స్వామి ఉంటారు. నవగ్రహాలను ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత నంది దగ్గరికి వచ్చి మనం ఏం కోరుకోవాలో నంది చెవులో చెప్తే మన కోరికలు అనేటివి నెరవేరుతాయి. మనకు శివాలయంలో ఆత్మలింగం కొలువై ఉంటుంది. ఆత్మలింగం బ్యాక్ సైడే మనకు శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి వీరు దర్శనమిస్తారు. గణేశుని టెంపుల్ ఉంటుంది. ఈ 2 టెంపుల్స్ను కూడా దర్శించుకుంటే మనకి యాదాద్రి దర్శనం టోటల్గా కంప్లీట్ అయినట్టు.